రాధ जो भी कहूँगा भाई जो भी कहूँगा सच कहूँगा, सच कहूँगा, सच के सिवा और कुछ नहीं कहूँगा, और कुछ नहीं कहूँगा। హలో, నేను సూర్య మాట్లాడుతున్నా. పాండు కోర్టులోనే. వద్దు, ఫోన్లో వద్దు, లేదు కదా. సరేనన్నా, మీరు కంగారు పడకూడదని నేను ఫోన్ చేశాను. సూర్యం సాబ్, పాండు క్లోజ్. నిన్న ఎవడెక్కడికి రమ్మన్నాడు? బోన్లో ఒక్క మాట కూడా చెప్పలా. మరగేస్తాలా. నానా ఫోన్ పెట్టేనా? నానా ఏమిటి? నువ్వురా. సరే, డబ్బు కోసం మనిషిని పంపితే చాలని చెప్పానుక, నువ్వెందుకు వచ్చావు? క్యా ఫికర్ హై సాబ్, ఎందుకు భయపడుతున్నారు? కోర్టులోనే 3 ఇన్స్పెక్టర్లు 40 మంది పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇక్కడికి వచ్చి ఎలా పట్టుకుంటారు? ఇక్కడికయ్యా చాలా కమాల్ హై సాబ్. ఇతనా జీప్, వ్యాన్, రంజన్ బుల్లెట్ ఈ టెంపోని ఏమీ చేయలేకపోయాయి. బండి మార్చలేదు. ఎందుకు? అదే బండి. అవును. షిట్. ఏంటి అయ్యారు? ఏమి సంగతి? ఏదా ఇన్స్పెక్టర్ చెల్లు కొట్టరా? ఏమిటి అయ్యారు? ఏంటి సంగతి? అరే ఏంటి అందరూ పొద్దున్నే మా ఇంటికి వచ్చారు అందరూ? నమస్కారం. ఏంటి ఎస్పీ గారు మీరు ఈ టైంలో? ఏమిటి సంగతి? ఏమిటి అయ్యారు? नायडू भाई, नायडू भाई, రాలాజీ परमात्मा तुम्हारी बहुत कसौटी ली. सबर करो, सबर करो. అయ్యారు ఎవరికేమైనా అయిందా? भाई नायडू भाई, सब अल्लाह ताला की मर्जी है. इंसान के इख्तियार कुछ भी नहीं. ఏం మాట్లాడుతున్నారు భాయ్? ఎవరికైనా దెబ్బలు తగిలాయా? ఏమిటా? ఎవరు ఏం మాట్లాడు చెప్పకుండా ఎవరు ఉంచుంటారు? ఏమిటా? नायडू भाई, हिम्मत रखो. मेरा बेटा आपका बेटा है. నాకేం అర్థం కావట్లేదు కోహ్లీ. అయ్యారు ఏమిటా చెప్పండి అయ్యా. My son is your son. సూర్యానికి ఏమైంది? సూర్యానికి సూర్య అక్కడ సూర్యాన్ని పిల్లరా?
సూర్యం సూర్యం ఉందా సూర్యం సూర్యం కాలిపోయాడు. చూస్తే భరించలేదు. చూడకండి నాయుడు గారు. ఉదయించు సూర్యుడు నిదురించలేడు, నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు. కనులా నీరు నా నీకు, కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను, కథగా నీతో సాగేను. ఉదయించు సూర్యుడు నిదురించలేడు, నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. నేను వెళ్ళిపోతాను, నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను నాన్న. ముందు అమ్మని చంపేశావు, ఇప్పుడు అన్నయ్యనే చంపేశావు. ఇంకొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటే నేనే కుళ్ళి కుళ్ళి చచ్చిపోతాను. నీ బిడ్డగా బ్రతకాలనే ఆశ నాకు పోయింది నాన్న. రాదమ్మా, నేను ఒక అనాథను అనుకుంటాను. వైజాగ్ తిరిగి వెళ్ళిపోతాను. అది కాదు. దయచేసి నాకు అడ్డు రాకో. నా గురించి ఆలోచించుకో. నువ్వు బతికి నా చచ్చినా నాకు అనవసరం. నన్ను వదిలే, నన్ను వదిలే నాన్న. రాదమ్మా, నీకు భార్య లేదు, కొడుకు లేడు, ఇక మీదకి కూతురు కూడా లేదనుకో. నాకు తెలియదు కల వదిలేశాను అనుకో. నన్ను వదిలే, రాదమ్మా. నన్ను వదిలే, నన్ను వదిలే.
పద్మా महाराजाय नमः महागणपते नमः सर्वोपचारपूजां समर्पयामि ఆనవాయితీగా రాధమ్మ పేరుతోనే అర్చన చేశాం. ప్రసాదం తీసుకో. స్వామి నాయుడు, ఇప్పుడైనా మన రాధమ్మ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోమంటావా? వద్దురా, దాన్ని వదిలి దాని జీవితంలో జోక్యం చేసుకోనని మాట ఇచ్చాను. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో పాపం తెలియదు. ఏం కష్టపడదు, అది నా బిడ్డ, బతకడం తెలుసు. ఎవరు వచ్చారో ఒకసారి చూడు. కొత్త ఆఫీసర్ అయితే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ప్రసాదం తీసుకెళ్ళమని చెప్పు. నేను చెప్పానని చెప్పు. నాయుడు బాబా, నేను చూస్తా. పూజ చేయడానికి మన దగ్గర పర్మిషన్ లేదట. పూజ చేయడానికి అవన్నీ పర్మిషన్ అడగాలి. అది కాదండి, ఈ సీరియల్ లైట్లు లౌడ్ స్పీకర్లు కట్టడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోలేదట. 30 ఏళ్ళుగా పర్మిషన్ తీసుకున్నా పూజ చేస్తున్నా, అది అడగొచ్చుగా. అడిగామండి. 30 ఏళ్ళుగా ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి, ఇక మీద అలా జరగకూడదని చెప్పారు. ఉండరా, ఎవరు ఆఫీసరు? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ ఎవరయ్యారు? అనాథ సేవా మందిరం. సీజ్ ఆల్ దిస్ వెహికల్స్. సార్, పేదవాళ్ళకు ఉపయోగపడే బళ్ళు, వాటిని మనం సీజ్ చేస్తే ఎలా? ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతున్నాయో నాకు తెలుసు. డూ వాట్ ఐ సే. సార్, పెద్దవాళ్ళతో గొడవ, వీరనాయుడు గారి విషయం, అనాథ సేవా మందిరం, ప్రాబ్లం వస్తుంది సార్. మీకు జీతం ఎవరిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంటా లేక వాళ్ళ? సీజ్ దమ్ రైట్ నౌ. తెలుసురా, తలకాయ ఎగరగొట్టే ముఠ అని. ఎవరు ఎవరు అచ్చమ్మ మీరు చేసుకుంది? అసిస్టెంట్ కమిషనర్. ఎవరు? కమిషనర్ పబ్లిక్ లో అందరి ముందు కొట్టి వేడిలు వేసి తీసుకుపోయారు. మీరా సిగ్గులేదా మాట ఇక్కడ చెప్పడానికి? మీరందరూ ఏం చేస్తున్నారా? చేతులు గాజులు తగిలిస్తున్నారా? 35 ఏళ్ళు ఎవరన్నా చలమై మీరు చేసుకున్నాడా? చేసి వదిలేవాడినా? ఏమయ్యారు ఏంటి? ఏం కావాలి వాడికి? ఎందుకు అరెస్ట్ చేశారు వాడిని? తెలీదండి. ఎరా నీ చాలు పో. ఎరా నీకేమైంది? అడగొచ్చుదా? నోట్లో రాళ్ళడ్డం పడ్డాయి నీకు? ఆ ఏసీకి మన వాళ్ళు కనిపిస్తే చాలు చావగొడుతున్నాడండి. పో, వయసు అయిపోయిందా నీకు? ఎరా నువ్వేం చేస్తున్నావు? అడ్డగాడితే అడగొచ్చు కదా? ఏదైనా అడిగితే లోపల వేసేస్తారండి. అయ్యో లోపల వస్తారు భయం. కాకి చొక్కా వేసుకున్నాను చూస్తే చాలు చవడం పోస్తాయి మీకు. ఇలా చూడరా, ఇదంతా పోలీసులు ఇచ్చిందే. చూడు తాగి చూడు, తాగి చూడు, చూడు. భయపడితే ఉండిటా ఉండేదా?
ఎక్కడ కమిషనర్ ఇల్లు? ఎక్కడ గారు వద్దు, మీరెందుకు అక్కడికి? ఏమిటి అయ్యారు నువ్వు అనేది? లోపల ఉంది ఎవరు? చలవయ్యా. ఎవరు తెలుసు వాడిల్లు? ఎవరు తెలుసు? ఏ స్వామి, నువ్వు తెలుసా? తల్లి చాలేమో చెప్పడానికి భయమా? నాయుడు బాబా, నాకు తెలుసు. पाटिल साहब है, कमिश्नर साहब बुलाओ. लो, कमिश्नर साहब. कौन है जी? नाना, నాకు వేరే దారి కనిపించలేదు. నే పుట్టిన దగ్గర నుంచి నాతో పెరుగుతున్న పాపాన్ని తుడిచేయడానికి మరో మార్గం కనిపించలేదు. పాపం నాతోనే పోనీ పుట్టిపోయే వాళ్ళైనా మంచి వాళ్ళు కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాను. వీడికి నువ్వెవరనంటే తెలీదు నాన్న, నేను ఒక అనాథని అనేవారు నమ్మారు అని నేను నమ్ముతున్నాను. బేటా, 1 మినిట్. నీ బిడ్డ మగ పిల్లవాడా? నాన్న ప్లీజ్, నువ్వు వాడిని చూడకూడదు. ఇటువంటి తాతయ్య ఉన్నాడని వాడికి తెలియకూడదు. వెళ్ళిపోనా ప్లీజ్. హాయ్, చూసావా? అరెస్ట్ వారెంట్ ఫర్ వీర్ నాయుడు.